వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆపరేషన్ కగారు నిలిపివేయాలంటూ డిమాండ్ చేస్తా ఉన్నారు. మహాధర్నా కొనసాగుతుంది ఇందిరా పార్క్ దగ్గర. కోదండరామ్ గారు ఉన్నారు, టీజేఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరామ్ గారిని అడుగుదాం. కోదండరామ్ గారు, ఆపరేషన్ కగార్ ఎక్సలెంట్ కూడా ఉండదు అనేటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి టార్గెట్, అందులో భాగంగానే కగారు నిర్వహిస్తున్నారు. డిమాండ్ వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం తలొగ్గట్లేదు, ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ఉద్యమాలు అనేవి ఒక మనిషిని ఏరేస్తే పోతాయి అనుకోవటం పొరపాటు. బ్రిటిష్ వాళ్ళు ఇట్లానే ఆలోచించారు. ఒకళ్ళిద్దరు నాయకులను ఏరేస్తే స్వాతంత్రోద్యమం పోతుందండి, అది ఆగదు. ప్రజల్లో ఉన్న ఒక ఆకాంక్షకు ఉద్యమాలు వ్యక్తీకరణ, దానికి ఎవరో ఒకరు నాయకత్వం వహిస్తారు. అటువంటి వాటికి సమస్య ఎక్కడ పరిష్కారం ఎక్కడ ఉంటుందంటే మూలాల్లోకి వెళ్ళాలి. సమస్యలకు సామాజిక మూలాలను వెతకాలి, సమస్యకు మూల కారణాలను తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అక్కడ ఆదివాసులు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, సమయానికి రేషన్ అందదు, వ్యవసాయం నడవటం కష్టం, ఆర్థికంగా చదువు పిల్లలకు లేదు, వైద్యం లేదు. ఇటువంటి సందర్భాల్లో ఎవరు సహకారంగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తూనే ఉంటారు. ఇవాళ ఇట్లాంటి సమస్యలు పరిష్కారం చేసే బదులు మరి ఉద్యమాన్ని రూపుమాపుతాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. వెనకటికి అమెరికాలో నల్లుల యంత్రం అని $1కే ఇస్తామన్నారట, అందరు ఎగబడి కొనుక్కున్నారు. ఒక నల్లిని ఏరి పల్సటి రాయి మీద పెట్టి గుండ్రటి రాయితో చంపండి అన్నారట. ఇప్పుడు ఇది కూడా గట్లనే ఉన్నది, ఒక్కొక్కరిని ఏరి చంపితే ఇది పోతుందని. ఈ చంపే క్రమంలో ఆదివాసులు బలైపోతున్నారు. అంతకు మించి దీనివల్ల జరిగిన ప్రయోజనం కూడా లేదు. అందుకని ప్రభుత్వం చర్చలు చేద్దామన్నప్పుడు చేయాలి, మాట్లాడాలి. ప్రభుత్వం చట్ట ప్రకారంగా ప్రభుత్వం బాధ్యత, ఆ బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నిర్వర్తించి శాంతిని పెంపొందించాలని కూడా కోరుతున్నాం. బండి సంజయ్ కేంద్ర మంత్రి ఒక స్టేట్మెంట్ చేశారు, చర్చలు జరిపే ప్రసక్తే లేదు, ఆపరేషన్ కగారు కొనసాగుతుంది. ఒకవేళ అంతా చర్చల గురించే తాపత్రయపడితే వాళ్ళే గన్నులు విడి ప్రజాక్షేత్రంలోకి రావాలి. నేను చర్చలు చేసే ప్రసక్తే లేదు అనే అధికారం వెళ్ళేది. మీ వ్యక్తిగత జీవితం అయితే మీ ఇష్టం, కానీ అధికారంలో ఉన్నప్పుడు చట్ట ప్రకారం నడుచుకోవాలి, అది ప్రభుత్వం బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వ విధానం ఎట్లా ఉండాలి? ఎందుకంటే కాంగ్రెస్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చర్చలు చేసినటువంటి చరిత్ర ఉంది. వాళ్ళు అసంపూర్ణంగా ముగిసాయి చర్చలు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉండాలనుకుంటున్నారు కోదండరామ్ గారు? ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉన్నది ఏమీ లేదు. ఇక్కడ వీళ్ళు చేయగలిగేది ఏంటంటే దానికి సహకరించకుండా ఉండటమే. అది చేస్తూనే ఉన్నారు. అదే దృక్పథాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. ఇది కోదండరామ్ గారు, ఎమ్మెల్సీ టీజేఎస్ పార్టీ అధ్యక్షులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చంపుకుంటూ పోతే పరిష్కారం కాదు సమస్య అనేటువంటి అంశాన్ని దృష్టిలోకి తీసుకోవాలి. సో ఇప్పటికైనా శాంతి చర్చకు కేంద్ర ప్రభుత్వం రావాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, ఇందిరా పార్క్, హైదరాబాద్. For latest updates on India Pakistan, download our TV Live app.